హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వన్డే ప్రపంచ కప్ 2019 కోసం భారత జట్టు ఎంపిక అప్పట్లో పెను దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అంబటి రాయుడును జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఫామ్లో ఉన్న తెలుగు ఆటగాడు అంబటి రాయుడిని తప్పించి 3 రకాలుగా ఉపయోగపడతాడని పేర్కొంటూ విజయ్ శంకర్ను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. దీనిపై రాయుడు అప్పట్లోనే తన నిరసన వ్యక్తం చేశాడు. అయితే నాటి వివాదంపై టీమిండియా మాజీ ప్లేయర్ రాబిన్ ఉత్తప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2019 వన్డే ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో రాయుడుకి చోటు దక్కకపోవడానికి అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీనే కారణమని వ్యాఖ్యానించాడు. కోహ్లీకి రాయుడు అంటే ఇష్టం లేదని, అందుకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీకి ఎవరైనా నచ్చకపోతే వెంటనే అతడిని పక్కన పెట్టేస్తాడు. తనకు సరిగ్గా అనిపించలేదంటే ఇక అంతే, మళ్ళీ అవకాశాలు ఇవ్వడు. అందుకు అంబటి రాయుడు అంశమే మంచి ఉదాహరణ. ప్రతి ఒక్కరికి అభిప్రాయాలు ఉంటాయి, అది ఓకే, కానీ ఇతరులకు అవకాశాలే లేకుంటే చేయడం కరెక్ట్ కాదు కదా. వాస్తవానికి అంబటి రాయుడుకు వన్డే ప్రపంచ కప్ 2019 జెర్సీలు ఇచ్చారు, కిట్ కూడా ఇచ్చారు. అతడి ఈ టోర్నీలో ఆడేందుకు అంత సిద్ధమైంది. రాయుడు కూడా ఫిక్స్ అయిపోయాడు. కానీ విరాట్ కోహ్లీ ఆ అవకాశాన్ని ఆపేశాడు. ఇది నాకు కరెక్ట్ అనిపించలేదు అని రాబిన్ ఉత్తప్ప అన్నాడు. 2019 వన్డే ప్రపంచ కప్ జట్టులో తనకు అవకాశం రాకపోవడంపై సెలక్షన్ కమిటీనే కారణమని అంబటి రాయుడు అప్పట్లోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు అవకాశం రాకపోవడానికి సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ కూడా కారణమని ఆరోపించాడు. అయితే ఇందులో తన పొరపాటు ఏమీ లేదని, రాయుడు అపార్థం చేసుకున్నాడని ఎంఎస్కే బదులిచ్చాడు. సెలెక్టర్లతో పాటు అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషించినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ టూర్నీకి 4వ స్థానంలో రాయుడు తీసుకుంటారని అంతా భావించారు. కానీ 3D స్టార్ అంటూ విజయ్ శంకర్ కు అప్పటి సెలక్షన్ కమిటీ అవకాశం ఇచ్చింది. కానీ శంకర్ మాత్రం ఈ టూర్నీలో దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.